నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం పండగ వాతావరణంలో నిర్వహిస్తుందని, ముఖ్యంగా పింఛన్ల పంపిణీ ఘనంగా జరుపుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తులసిపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. 35 రూపాయలతో ప్రారంభమైన పింఛన్ ఇప్పుడు 4,000కు పెంచి ఇస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. 64 లక్షల మందికి పింఛన్ల కోసం ప్రభుత్వం 34,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం తొలగించిన 1,20,000 వితంతు పింఛన్లను తిరిగి పునరుద్ధరించామని, ఇతర కారణాలతో తిరస్కరణకు గురైన వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క రోజులోనే 1.9 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయడం 1,09,000 మందికి పింఛన్లు పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వ ఘనత అని తెలిపారు. సంక్షేమ పథకాలలో భాగంగా ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోనే 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, దీనికోసం 3,156 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరాపు హరిప్రసాద్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, ఎంఆర్ఓ ఆర్ అప్పలరాజు, ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్, గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందని చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రూరల్ మండలం పాత్రునివలస గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్లతో కలిసి పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం సుఖంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెల నెలా పింఛన్లు అందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారమే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రంలో నెలకు సుమారు 2,700 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలన్నింటినీ నెరవేర్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. శనివారం నుంచి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళు నిజంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదో 5 సంవత్సరాలు చెప్పుకుంటారు కదా, 5 సంవత్సరాలు కాదు, వాళ్ళ మొదటి సంవత్సరంలో ఎన్ని ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు, ఎన్ని డెసిషన్స్ తీసుకున్నారు, ఎంతమందికి లబ్ధి చేకూర్చారు. వాళ్ళు కనీసం శాండ్ పాలసీని కూడా డిఫైన్ చేసుకోలేకపోయారు మొదటి సంవత్సరంలో. మనకు తెలిసి శ్రీకాకుళం వాసుల కింద, విజయనగరం వాసుల కింద శాండ్ని టైట్ చేసి చాలామంది కార్మికులకి ఉపాధి లేకుండా చేశారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే, సంవత్సర కాలంలో ఇంత పటిష్టంగా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని, ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేది మంచి ఆలోచనతో, ఎందుకంటే నాకు తెలుసు సుమారు 140 డెసిషన్స్ తీసుకోవడం వల్ల కోట్లాది మందికి లబ్ధి చేకూర్చింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా యువ నాయకులు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రాసుకొని సుమారు 140 డెసిషన్స్ తీసుకొని ఎంతో మందికి ఈరోజు మేలు చేకూర్చేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా సంవత్సర కాలం అంటే చిన్న విషయం కాదు, అది కూడా లోటు బడ్జెట్లో. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మాతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో హైదరాబాద్ ఎలాగైతే నెలకొల్పారో అదే ప్రాతినిధ్యంతో ఈ రాష్ట్రాన్ని మంచి దశలో తీసుకెళ్తారని మనందరూ కూడా నమ్మకం ఉంది. శ్రావణ మాసంలోనే శుక్రవారం సందర్భంగా నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద గల కనకదుర్గ ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసంలోనే 2వ శుక్రవారంను పురస్కరించుకుని అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి వరలక్ష్మి పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం మహిళలకు చాలా ప్రత్యేకమైందని అన్నారు. వేకోజామున తలస్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటి వద్ద లక్ష్మీదేవికి పాలతో చేసిన ప్రసాదాన్ని, పలు పండ్లను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలో ఉన్న దుర్గాదేవి, లక్ష్మీదేవి ఆలయాలకు వెళతారని అర్చకులు వివరించారు. శ్రావణ మాసంలో 5 వారాల్లో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు, గుడ్ల కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఎరువుల లభ్యత, సరఫరా, ధరలపై ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులు స్పందించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎరువులు సంబంధిత సమస్యలను కంట్రోల్ రూమ్ నెంబర్ 9121863788కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని కోరారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా రైతులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవడానికి తన వంతు కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ భరోసా కల్పించారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో కోడరాముంచు స్టేడియంలో జిల్లా స్థాయి పీఈటీ, పీడీల సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే విధంగా శ్రీకాకుళం జిల్లా కోడరామూర్తి నాయుడు స్టేడియంను తయారు చేస్తామని అన్నారు. రానున్న 6 నెలల్లో స్టేడియం పనులు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు పి సుందర్రావు, ఎంఈ రమణ, శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి, టీడీపీ యువనేత రెడ్డి గిరిజశంకర్, టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఆ గోడ సింహాచలంలో పడిపోయింది. అదే ఆయన 12 మంత్స్ ఉన్నాడు. ఇప్పుడే బయటకు వచ్చాడు. సీఎం గారు తీసుకెళ్ళాం. ఈరోజు ఇన్ఛార్జ్ కృషి చేద్దాం. పాత గవర్నమెంట్ లో 2.5 కోట్లు నిధులు పెరిగి రాలేదు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు 5 కోట్లు చేశారు. నిధులు పెరిగి ఇవన్నీ దొరకలు తీసుకొచ్చి మరి టైం చెప్తే సిగ్గులా ఉంది. టైం ప్రకారం అవ్వట్లేదు. సో వీలైనంత త్వరగా అప్రూవ్ చేయడానికి నేను కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ అలాగే ఎస్ఎన్ఐ గారు పట్టుబడున్నాం. తప్పకుండా ఇది మళ్ళీ జిల్లా క్రీడాకారులు అందుబాటులో తీసుకొచ్చే పూర్తి బాధ్యత ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సృష్టికి మూలం మహిళలని, ప్రతి మహిళ ఒక తల్లిగా, సోదరిగా, భార్యగా రకరకాల రూపంలో మానవాళి మనుగడలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ప్రముఖ వైద్యులు డాక్టర్ పైడి సింధూర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంఈ పద్మావతులు అన్నారు. శ్రావణ శుక్రవారాల్లో భాగంగా నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం స్టార్ బ్యూటీస్ అధినేత్రి పిస్కిల్ల గిరిరాజ్, రాధారాణిల ఆధ్వర్యంలో శ్రావణ లక్ష్మి సాంప్రదాయ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ పైడి సింధూర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంఈ పద్మావతులు సాంప్రదాయ పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప సాంప్రదాయాల కలయికని, మతం, నృత్యం, సంగీతం, వంటకాలు, వస్త్రధారణ, ఇతర అంశాలలో ఇది కనిపిస్తుందని అన్నారు. భారతదేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయని, మన సంస్కృతిలో కుటుంబ విలువలు, సామూహికత, క్రమబద్ధమైన సంబంధాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం స్టార్ బ్యూటీస్ అధినేత్రి ప్రిస్కిల్ల గిరిరాజ్ శ్రావణ శుక్రవారం సందర్భంగా సాంప్రదాయ పోటీల నిర్వహణ ఆలోచన రావడం గొప్ప విషయమని, కొంతమంది సాంప్రదాయాలకు దూరంగా ఉంటున్నారని, అటువంటి తరుణంలో ప్రిస్కిల్ల గిరిరాజ్ ఆలోచనలతో మళ్లీ సాంప్రదాయాలను పాటించాలనే సంకల్పం వస్తుందని అన్నారు. పోటీ అనంతరం గెలుపొందిన అతిథులకు ముఖ్య అతిథులచే బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ బ్యూటీస్ ప్రిస్కిల్ల గిరిరాజ్ సభ్యులు బృందం, జిఎన్వి జ్యువెలర్స్, సింధూర హాస్పిటల్, సాయిబాపూజీ లేడీస్ వరల్డ్ సిబ్బంది, అతిథుల బృందం తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషమాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలోని 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయం బయట మహిళా భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మోదుకూరి కిరణ్ శర్మ వేకోజాము నుంచే ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, 2వ వారం కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని కిరణ్ శర్మ తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవో చర్యలు చేపట్టారు. ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న సిఐటియు శ్రీకాకుళం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య,
జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం మెలియపుట్టి మండలం జట్టు కళాశాల సంఘం విస్తృత సమావేశం చాప్ర సిఐటి ఆఫీసులో నిర్వహించగా వారు మాట్లాడుతూ జట్టు ముఠా కళాశాల కార్మికులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతికిడుస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీ, జట్టు, ముఠా, కళాశాల కార్మికులకు పని భద్రత, గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్ పథకాలతో కూడిన సమగ్ర చట్టం చేయాలని, సమగ్ర చట్టం అమలు కోసం వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని అన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ బోనస్లపై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, మండల జట్టు కళాశాల సంఘం నాయకులు కలమట నారాయణరావు, డి దామోదరరావు, కె ఉమామేశ్వరరావు, ఎస్ ప్రకాష్, బి గోపి, డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అంపోల్లోని జిల్లా కారాగారంను ఈరోజు డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగారంలోని ముద్దాయిలు కేసు వివరాలను ఆయన అడిగి తెలుసుకుని తగు సూచనలు అందజేశారు. ముద్దాయిలకు సంబంధించి ఆరోగ్య, ఆహార, పరిశుభ్రత తదితర విషయాలను అడిగి తెలుసుకుని వారికి గాను ఉన్న హక్కులలో న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని అభ్యర్థులకు న్యాయవాదిని కల్పించడంలో గాను వారి అభ్యర్థనలను స్వీకరించి న్యాయవాదిని నియమించడంలో సంస్థ ముందుండి పనిచేస్తుందని అవగాహన కల్పించారు. ఎవరైతే న్యాయవాదిని నియమించుకోలేని వారి దగ్గర పత్రాలను స్వీకరించి వారికి న్యాయవాదిని నియమిస్తూ వారి కేసు వివరాలను త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో అభ్యర్థులను స్వీకరించారు. అలాగే ఆహార సంబంధిత అధికారులతో ముద్దాయిలకు అందిస్తున్న ఆహార సామగ్రిలను పరిశీలించి నాణ్యత గల ఆహార దినుసులను అందజేయాలని, తప్పుడు త్రోవలో నడుచుటకు చొరవ తీసుకోకూడదని తెలిపారు. ముద్దాయిలతో సత్ప్రవర్తనతో మెలిగే వారి శిక్షను త్వరితగతిన పూర్తి చేసుకుని సమాజంలో కూడా మంచి గుర్తింపు వచ్చేటట్లుగా మెలగాలని ముద్దాయిలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కారాగారము జైలర్ దివాకర్ నాయుడు, జైలు సిబ్బంది, అధికారులు తదితరులు ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 2,74,301 మంది రైతులకు 184 కోట్ల రూపాయలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆగస్టు 2న జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు నేరుగా నగదు మంజూరు చేస్తామని వెల్లడించారు. గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. సూపర్ 6 పథకంలో భాగంగా రాష్ట్రం వాటా కింద 5,000 రూపాయల చొప్పున 138 కోట్ల రూపాయలు, కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 చొప్పున 46 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని తెలిపారు. ఆగస్టు 2న ప్రతి గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించి అర్హులైన రైతులకు లబ్ధి అందించాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు పథకం ఉద్దేశం, ఆధునిక వ్యవసాయ సాంకేతికత ప్రయోజనాలు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల మార్పు తదితర అంశాలపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2న ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కలయికతో ప్రభుత్వం ఒక్కో రైతు కుటుంబానికి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించనుందని, ఇందులో కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో ఇవ్వనున్నారు. మొదటి విడతగా 7,000 రూపాయలను ఆగస్టు 2వ తేదీన విడుదల చేస్తారు. రైతులు తమ అర్హతను తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభవ పోర్టల్లో లేదా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లోనే మీ స్థితిని తెలుసుకోవచ్చని, ఎంపిక ద్వారా తనిఖీ చేయవచ్చని అన్నారు. ఏఎఫ్సి లింక్, ఆధార్ బ్యాంక్ ఖాతా అనుసంధానం వంటి పెండింగ్ అంశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథ్ స్వామి, ఉద్యాన శాఖ అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. కాశీబొగ్గ సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజల కోసం ప్రతి శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. జిల్లాలో వారంలో ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని, శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. పబ్లిక్ గ్రీవెన్స్లో వచ్చే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక ద్వారా పంపించాలని ఎస్పీ తెలిపారు.
నగరంలోనే 16వ డివిజన్లోని గుంటి వీధి, గాజుల వీధి, సాయిబుల తోటలో తదితర వీధుల్లో ఎన్టీఆర్ పింఛన్ల భరోసాను డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్వి రమణమాదిగ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణమాదిగ సచివాలయం సిబ్బందితో పాటు కొర్లకోట కొండలరావుతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా రమణమాదిగ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికి వచ్చి పెరిగిన పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. కూటమి నేతలతోనే అభివృద్ధి అని, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడని కొనియాడారు. హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ ఆఫీసర్గా సేవలందించి రిటైర్ అయిన దాతారాంకు ఈరోజు స్థానిక ప్రైవేట్ హోటల్లో పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఆయన శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన చిన్ననాటి మిత్రులు టీడీపీ ఆంధ్రప్రదేశ్ సాధికారిక డైరెక్టర్ విభూతి సూరిబాబు పాల్గొని ఆయన పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. శేష జీవితం కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో హాయిగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మిత్రులంతా భావోద్వేగానికి గురయ్యారు. చదువుకునే నాటి నుంచి నేటి వరకు మంచి మిత్రులుగా అందరం ఉన్నామని, ఇలాగే జీవితాంతం ఈ స్నేహం ఉండాలని వారంతా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాతారాం స్నేహితులు డాక్టర్ రవి, రిటైర్డ్ టీపీఓ ఉమా, భాషా, రిటైర్డ్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు, భోజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో సంపూర్ణ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంకు 50 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు కమిషనర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజుగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తారీఖు నాటికి శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో సంపూర్ణ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అన్నారు. ప్రజల సహకారంతో మాత్రమే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యమని, అన్ని వర్గాల వారు నగరపాలక సంస్థకు మద్దతుగా భవిష్యత్ తరాల కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగించరాదని కోరారు. ప్రతి షాపు యజమానులు ఖచ్చితంగా చెత్తబుట్టను ఏర్పాటు చేసుకోవాలని, గుడ్డ సంచులు లేదా బయో ప్లాస్టిక్ మాత్రమే వాడాలని, లేని ఎడల మున్సిపల్ యాక్ట్ ప్రకారం షాపు యజమానులపై చర్యలు తీసుకోబడని తెలిపారు. టీ షాప్ వారు గాజు లేదా పింగాణి, స్టీల్ గ్లాసులు మాత్రమే వాడాలని, వినాయక మండపాలలో ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ హిత వినాయక చవితిని చేసుకోవాలని సూచించారు. ఎస్హెచ్జి గ్రూప్ సమావేశాలలో ప్లాస్టిక్ వాడడం, గుడ్డ సంచులను ఉపయోగిస్తామని, ఎస్హెచ్జి గ్రూప్ సమావేశాలలో ప్లాస్టిక్ వాడము, గుడ్డ సంచులను ఉపయోగిస్తామని తీర్మానం చేయాలని కమిషనర్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అర్హత కలిగిన బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయని ప్రిన్సిపల్ శ్రీనివాస్ దేవి ఒక ప్రకటనలో కోరారు. 5వ తరగతిలో ఎస్సీ 8 ఖాళీలు, ఎస్టీలో 1, బీసీసీ 10 ఖాళీలు ఉన్నాయని అన్నారు. 6వ తరగతిలో ఓసీలో 1, 7వ తరగతిలో ఎస్సీలో 1, 8వ తరగతిలో ఎస్టీలో 1, ఇంటర్ ఎంపీసీలో ఎస్సీ 5, ఎస్టీ 2, ఓసీ 1 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి కేటగిరీ వారీగా సీట్లు కేటాయించడం జరుగుతుందని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ విద్యార్థి ఆధారిత డాక్యుమెంట్లతో కలిసి పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు పెద్దపాడు గురుకుల పాఠశాల, కళాశాలలకు రావాల్సి ఉంటుందని, సీట్లు పరిమితమై ఉన్నందున అర్హత కలిగిన విద్యార్థులు వీలైనంత త్వరగా హాజరై తమ ప్రవేశాలను ఖరారు చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. 21వ డివిజన్లోనే బాకర్ సాగుపేటలో ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఎన్టీఆర్ పింఛన్ భరోసాను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ బూత్ ఇన్ఛార్జ్ లొట్టి సూరిబాబు సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసి స్థానికంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పింఛన్ల సొమ్మును పెంచారని గుర్తు చేశారు. ఇంటికే వచ్చి పెంచిన పింఛన్ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండల మన్మథరావు, గొర్రెల దేవ్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోనే 31వ డివిజన్ దండివీధి, పట్నాయక్ కాలనీల్లో ఈరోజు ఎన్టీఆర్ పింఛన్ భరోసాను డివిజన్ ఇన్ఛార్జి విభూతి సూరిబాబు సచివాలయ సిబ్బందితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ఒకసారిగా 1000 రూపాయలు పెంచారని, అదే జగన్ వస్తే విడతల వారీగా పెంచేవారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తారని, ఈ నెల 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాష్, కటారి కమల సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కుంకుడుకాయలతో పలు ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతుండేవారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షీకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు కానీ వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డైనా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఆ అనుభవాలను తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి. కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవనే చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండటం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారాలు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు బాటిల్లోనూ షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయిగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు కూడా. ఇప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాలు చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేల తల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారం అవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఇప్పటికైనా విజ్ఞులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన ఇంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం, అలాగే ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయల వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిందే మరి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమై స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.